వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడులో ఏం జరుగుతోంది అనేది అర్థం కాకుండా ఉందండి, రాజకీయాల పరంగా, పరిపాలనా పరంగా కూడా. ఎందుకంటే ఒక టాపిక్ మీద చాలా డీటెయిల్డ్గా మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఐఎమ్ జస్ట్ అడ్రస్సింగ్ దట్ హియర్. ఒక 2 రోజుల క్రితం ఒక 10 ఏళ్ల మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ముఖ్యమంత్రి విజయ్ చాలా సీరియస్ అయ్యాడు. దానికి సంబంధించి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి, చాలా ఉన్నత స్థాయి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి, అదేదో చాలా క్యాజువల్గా ఏదో సరదా సంఘటన ఏదో జరిగినట్టుగా పడి పగలబడి నవ్వుతున్నారు. అది అంటే పరిపాలనాపరమైనటువంటి లోపంగా దీన్ని ఒకటి. ఇక ఈ పొత్తులు, వీటి వ్యవహారాలు ఇది చూసినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ధమ్కి, దాంతో అన్నాడీఎంకేకి సంబంధించిన వాళ్ళకి పదవులు లేకుండా పోయింది, బేషరతుగా మద్దతు ఇచ్చినప్పటికీ 144కి చేరిన బలం. ఆఫ్టర్ దట్ ఇవాళ జరిగినటువంటి చూస్తే అన్నాడీఎంకేకి షాక్ ఇచ్చే విధంగా ఇంకో 3 ఎమ్మెల్యేలు రాజీనామా. దానికి సంబంధించిన వార్త, అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో అధికార తమిళగ వెట్రి కళగంలో చేరిపోయారు. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ వీళ్ళ రాజీనామా లేఖల్ని అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్కి అందజేశారు. అనంతరం మంత్రి అధవ అర్జునను కలిసి టీవీకేలో చేరారు. ఈ 3 అన్నాడీఎంకేలోని మాజీ మంత్రులు సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి వర్గానికి సన్నిహితులుగా పేరు పొందినటువంటి వ్యక్తులు. సో ఇందాక అనుకున్నట్టే మొత్తం 118 మెజారిటీ రాలేదు. దాంతో అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి 25 మంది టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం చేశారు. కానీ మంత్రివర్గంలో వాళ్ళకి అవకాశం రాలేదు. ఈవెన్ విజయ్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అందులో రాలేదు. దాంతో ఈ 3 కూడా ఇప్పుడు రాజీనామా చేసేసి దాంట్లో చేరారు. ఇక ఎన్నికలు అనివార్యం, రాజీనామా చేశారు కాబట్టి. ఆల్రెడీ తిరుచి ఏదైతే ఉందో స్థానం, రెండిట్లో పోటీ చేసిన దాంట్లో ఒక దాంట్లో రాజీనామా చేశాడు కాబట్టి చేసినటువంటి దాంట్లో స్టాలిన్ నిలబడతారో అన్నటువంటి ఊహాగానం కూడా నచ్చింది. దానికి కూడా ఉప ఎన్నిక జరగాల్సింది. అది ప్లస్ ఇవి ఒక 3, ఈ 3ంటికి ఉప ఎన్నికలు జరగాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకొక ఊహాగానం ఏంటంటే, ఇవి 3 వికెట్లే, దీని వెనకాల కనీసం ఇంకొక 15 వికెట్లు పడేటువంటి అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఒక మినీ ఎన్నికలు అనేవి తమిళనాడులో జరుగుతాయి, అంటే ఒక 20 సీట్లకు వరకు జరుగుతాయనేటువంటి ఒక ఊహాగానం అనేది జరుగుతోంది. సో 4 ప్రస్తుతానికి అఫీషియల్గా ఉన్నటువంటివి ఉప ఎన్నిక నియోజకవర్గాలు. ఈ 4తో పాటు మరి ఇంకెన్ని పెరుగుతాయి, పెరిగితే అది స్పష్టంగా టీవీకేకే వస్తుందా, లేదో అన్నాడీఎంకే రెబల్స్ అన్న పేరు మీద వీళ్ళు పక్కకెళ్ళిపోతే అన్నాడీఎంకే కొత్త అభ్యర్థులను ఏమన్నా దింపుతుందా, లేదు బీజేపీ అక్కడ ఏమైనా పోటీ గట్టిగా ఈసారి చేయబోతోందా అనేటువంటి ఒక చర్చ అయితే చాలా బలంగా జరుగుతుంది. సో తమిళనాడులో ఎన్నికలు జరిగిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి మాత్రం కొనసాగుతున్నటువంటి అనిశ్చితి అన్ని రకాలుగా ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళి లీడ్ అవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది అందుతున్నటువంటి ఫ్లాష్ అప్డేట్. అండ్ ఎస్పీలు మాట్లాడుకున్నటువంటి ఆ జోకుల వివరాలు మరొకసారి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.